హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాత్విక. ఈరోజైతే మంచి డిఫరెంట్ కర్రీతో అయితే మీ ముందుకి వచ్చాను. ఈ కర్రీ, ఈ వెజిటేబుల్ ఎంతమందికి తెలుసు, అసలు మీ ఊర్లో ఏమంటారు అనేది అయితే కామెంట్ చేయండి. మేమైతే గడ్డ గోబీ అనేసి అంటాము. ఊర్లో చాలానే తీసుకొచ్చేవాళ్ళు ఈ వెజిటేబుల్ని మార్కెట్లలో. కానీ నేను ఫస్ట్ టైం అయితే హైదరాబాద్లో చూశాను. సరే తీసుకొద్దాము అని చెప్పేసి మీకైతే ఈ కర్రీ చేసి చూపిద్దాము అని చెప్పేసి అయితే తీసుకొచ్చాను. ఈ కర్రీ నార్మల్గా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో, చాలా తక్కువ ఐటమ్స్తో చాలా ఈజీ కర్రీ అయితే మీకు చేసి చూపిస్తాను. టేస్ట్ అయితే సేమ్ ఆలూ ఫ్రై టైప్ అయితే వస్తుంది. నేను చెప్పిన స్టైల్లో ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈ కర్రీని. ఇంకా చాలా చాలా డిఫరెంట్ వేలో కూడా మసాలాలు వేసి కూడా కర్రీ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం మసాలా కర్రీ అయితే చూపిస్తాను. ఈరోజు అయితే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ కర్రీ, మంచి టేస్టీ ఫ్రై కర్రీ అయితే చూపిస్తాను. ఒక్కసారి చూసేయండి. ఇవైతే ఇక్కడ నేను 1/2 kg గడ్డ గోబీ అయితే తీసుకున్నాను. వీటిని నూల్కోల్ అని కూడా అంటారంట, నాకైతే తెలియదు. నేను వీటిని ఏమంటారు అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే నూల్కోల్ అనేసి వచ్చింది. మరి మీరేమంటారు అనేది అయితే కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే నేను 1/2 kg గడ్డ గోబీకి 3 టమాటోస్, స్పైసీ తగ్గట్టు చిల్లీ మిర్చి అయితే తీసుకున్నాను. ఇంకా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు చిటపట్లాడిన తర్వాత పచ్చిమిర్చి, ఎల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్న గడ్డ గోబీ ముక్కలను అయితే ఇలా వాటర్లో అయితే వాష్ చేసేసుకొని వేసుకోవాలి. మంచిగా ముక్కలన్నిటికీ పసుపు, పోపు దినుసులు అవన్నీ పట్టేలాగా ఒక్కసారి కలిపేసుకొని ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఒక 10 minutes తర్వాత క్యాప్ తీసేసి ఒక్కసారి మళ్ళీ కలిపేసుకున్నాక మనం ఇందాక 3 టమాటోస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటోస్ ముక్కల్ని కూడా వేసుకొని మనకు స్పైసీ తగ్గట్టు చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ కూడా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి ముక్కలకు చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ పట్టుకునేలాగా ముక్కలకైతే కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం వీటిపైన ఒక క్యాప్ పెట్టేసి దాంట్లో మూత పైన కొన్ని వాటర్ పోసుకొని ఆవిరితో అయితే ఉడికించుకోవాలి. ఈ గడ్డ గోబీ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెం గడ్డ గోబీ అంటే కొంచెం గట్టిగా ఉంటుంది. ఇంకా పైన వాటర్ వేసుకుంటే ఆవిరితోనే అయితే మంచిగా వక్కలైతే ఉడుకుతాయి. సేమ్ ఆలూ ఫ్రై టైప్ అయితే ఉంటుంది. మంచి టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి ఈ కర్రీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.